డాక్టర్ గారు, నా వయసు 22 సంవత్సరాలు. డిగ్రీ చదువుతున్నాను. ఉదయం పూట కాళ్లు సూదులు గుచ్చినట్టు నొప్పి వస్తున్నాయి. అడుగు ముందుకు వేయలేకుండా ఉన్నాను. దీనికి కారణమేంటి, చికిత్స ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు సమాధానం అందిస్తారు. మీ వయసు 24 సంవత్సరాలు అంటున్నారు, డిగ్రీ చదువుతున్నా అంటున్నారు. ఓకే, సో దీన్ని సాధారణంగా మనం ప్లాంటార్ ఫేసైటిస్ అంటాం. ఈ రోజుల్లో అమ్మాయిలందరూ బాగా అందంగా కనిపించాలనుకుంటారు. మంచి డ్రెస్సులు, తర్వాత హై హీల్స్ వేసుకుంటాం చాలా సాధారణమైన విషయం. ఓకే, కాకపోతే ఈ హై హీల్స్ వేసుకోవటం వల్ల బేసిక్గా మనం అంటే ఒక మనిషి ఇవల్యూషన్లో పాదం అనేది దేవుడు సృష్టించిన ప్రకారం వాటికి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. సో అట్లా ఒక మనిషి బ్యాలెన్స్ అయ్యి ఆ పాదం పైన నడవటానికి అవకాశం వచ్చినట్టు దేవుడు డిజైన్ చేశాడు. కాకపోతే అఫ్కోర్స్ మనం కాలం అభివృద్ధి చెందే కొంది రకరకాల ఫ్యాషన్లు, డిజైన్లు ఇవన్నీ రావటం వల్ల వాటిని అడాప్ట్ చేసుకుంటాం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. కాబట్టి ఈ హై హీల్స్ అనేది వేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్స్ అనేది ఒక 3 భాగాల్లో పడాల్సింది కరెక్ట్గా ఒక భాగంలో పడటం వల్ల ఈ టోటల్గా బ్యాలెన్స్ అనేది ఆ పాదం పైన ఎక్కడైతే బ్యాలెన్స్ అవ్వాలో ఆ బ్యాలెన్స్ అవ్వడం వల్ల డిస్రప్ట్ అవుతుంది, అంటే దాన్ని డిస్టర్బ్ అవుతుంది అనమాట. దానివల్ల ఈ పర్టికులర్ మజిల్స్ అంటే ఒక పాదానికి సంబంధించిన ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ అనేవి స్పాజమ్ అంటే అవి పట్టుకుపోవటం వల్ల మీకు ఉదయం పూట ఎక్కువగా ఈ నొప్పులు రావటం అనేది సాధారణం. సో ఇది ఒక 10 అడుగులు వేసిన తర్వాత మీకు బాగా అవటం తెలుస్తుంది, అవునా? ఎస్. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఒకటే, లేచిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టి దాంట్లో కొంచెం వేడి అంటే మరీ వేడి కాదు, గోరువెచ్చని నీరు. నేను ఎవరికో చెప్పాను వేడి నీళ్ళు అనగానే బాగా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కాళ్ళు కాలిపోతాయి. సో అట్లా చేయొద్దు. కొంచెం వామ్గా అంటే కొంచెం గోరువెచ్చని నీరు, దాంట్లో ఉప్పేసి దాంట్లో ఒక 10 మినిట్స్ పాటు కాళ్ళు పెట్టి తర్వాత చెప్పులు మనం వేసుకునే ఫుట్వేర్ చాలా ఇంపార్టెంట్. మనం పాదరక్షకులకి మనం చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే ఎస్పెషల్లీ కొంతమంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాకపోతే ఇవి ఏది కంఫర్టబుల్ అంటే వీటిలో మంచిది మన పాదాలకు సరిపడే ఏవి మంచివి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా బాగా మెత్తగా ఉండే పాదరక్షలు వేసుకుంటాం చాలా మంచిది ఎప్పటికన్నా. వీటి వల్ల ఇప్పుడే కాదు, ఇప్పుడు ప్లాంటార్ ఫేసైటిస్ దీనికి కొన్ని మాత్రలు వాడితే కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ దీని నుంచి ఫ్యూచర్లో వచ్చే జాయింట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈ నీ జాయింట్ అరిగిపోవటం, తర్వాత నీ జాయింట్ పెయిన్స్ రావటం, తర్వాత అంటే యాంకిల్ పెయిన్స్ రావటం, వీటి వల్ల కూడా వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఫుట్వేర్కి చాలా ఎంఫసిస్ ఇస్తాం, అంటే చాలా ప్రాధాన్యత ఇస్తాం మేము. ఎందుకంటే వాటిలోనే మనం ఎక్కువ నడుస్తాం కాబట్టి అవి మంచిగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్స్ నేను చెప్పినట్టు మీరు ఇంట్లో చేసుకునే ట్రీట్మెంట్స్ ఇవి. మంచి ఫుట్వేర్ వేసుకోవటం మంచిది. తర్వాత ఇది ఓన్లీ హై హీల్స్ వేసుకోవటం వల్లే కాదు, చాలామంది అంటే మాకు కూడా సర్జన్స్గా మేము ఎక్కువసేపు ఆపరేషన్ థియేటర్లో నుంచొని ఉంటాం. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కువసేపు నుంచొని ఉంటారు, లేకపోతే టీచర్స్, ట్రాఫిక్ కండక్టర్స్ వీళ్ళు కూడా ఎక్కువసేపు నుంచొని ఉండటం వల్ల మంచి ఫుట్వేర్ వేసుకోకపోవటం వల్ల కూడా వీటి వల్ల ఈ పాదాల నొప్పులు అనేది రావటం సర్వసాధారణం. ట్రీట్మెంట్ చాలా మటుకు కన్జర్వేటివ్, అంటే మీరు సర్జికల్గా అంటే ఆపరేషన్ అలాంటి అవసరం పడదు. వీటికి చాలా మటుకు మందులు, తర్వాత కొంచెం ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, వీటి వల్ల మీకు చాలా మార్పులు కనిపిస్తాయి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, కొన్ని రోజుల పాటు మీరు హీల్స్ వేయటం మానేసుకోండి. అట్లాగే సాఫ్ట్గా ఉండే ఫుట్వేర్ వేసుకోండి. రోజు ఉదయం ఒక 10 మినిట్స్ పాటు ఎక్సర్సైజ్ చేయండి. అంటే మీ పాదాలను ముందుకి వెనక్కి ఆడించి గట్టిగా స్ట్రెచ్ చేసుకోవటం, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయండి. ఆహారం అంటే ఆహారంలో కూడా ఐరన్ వీటికి సంబంధించిన కాంటెంట్ మంచిగా ఉన్న ఆహారం, తర్వాత ఎక్కువగా వాటర్ తాగటం, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా ప్రకృతి ఇచ్చిన మనకి వరం అనుకొని మనకి రోజు ఒక 3 లీటర్ నీళ్లు మనం తాగగలిగితే డిహైడ్రేషన్ అవ్వకుండా బాడీలో మజిల్స్ అన్నీ కూడా ఎప్పుడూ హైడ్రేట్ అయి ఉంటాయి, మూమెంట్స్ అన్నీ కూడా బాగుంటాయి. సో సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇవన్నీ మీరు పాటిస్తే మీరు హాస్పిటల్ రావాల్సిన అవసరమే లేదు. సో నా సజెషన్ ఒకటే, సాధ్యమైనంత మటుకు మనం మందులకి దూరంగా ఉండాలి అనేది అనుకుంటాం మంచిది. సో మందులకు దూరంగా ఉండాలి, డాక్టర్ దూరంగా ఉండాలి అంటే ఏంటి, దాంట్లోకి మనం మంచి లైఫ్ స్టైల్ ఫాలో చేయటం, అంటే ఒక క్రమశిక్షణతో ఒక టైంకి లేవటం, మంచి ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఆహార పద్ధతులు నేర్చుకుంటాం. ఇలాంటివన్నీ కూడా లాంగ్ రన్ అంటే ఒక 10 సంవత్సరాలు అంటే లాంగ్ రన్ అనగా ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. సరే, ఇంకా వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మేము ఉన్నాం మేము చూసుకుంటానికి. సో లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి వల్ల
ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు, సో ఆరోగ్యం మంచిగా ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా భాగ్యం అనేది, అంటే డబ్బు అంటారు కదా, భాగ్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు.